జూలియట్ గారు ప్రార్థన చేయండి, స్టార్ట్ చేద్దాం. చేస్తున్నా పాస్టర్ గారు. ఓకే. స్తుతి పాత్రుడా, స్తోత్రాలు రాజాని ప్రజలకు వేలాది వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగానైనా ఈ కరోనా దెబ్బ వలన ప్రభ మేము ఆలయంలో కలుసుకోలేక నా తండ్రి జూన్ ద్వారా నా తండ్రి బైబిల్ స్టడీ చేసుకుంటున్నాం నా ప్రభ మరి మీ చిత్రంలో ఎలా ఉందా నా తండ్రి కరోనా వ్యాధిని సమూలంగా నాశనం చేసే ఏకైక వ్యక్తి నీవే నా ప్రభ. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనుగ్రహించండి నాయన నా తండ్రి. నా ప్రభ ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి ఈ వ్యాధులకు నా ప్రభ. ఇప్పుడైతే మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ బట్టి మీకు వందనాలు నా ప్రభ. నీ కృప మాకు చాలు నాయన. మా బైబిల్ స్టడీని ఆదరించి అంతవరకు మీరే తోడు కావండి. చూడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద జీవన కృపణించమని మా పాస్టర్ గారి కోసం ఆయురారోగ్యాలు అనుగ్రహించి ఆశీర్వదించుకొని నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ ప్యాడ్ ఉందా? ఓకే, దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. అందరూ మ్యూట్ చేయండి. ఓకే, దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరొకసారి బైబిల్ స్టడీ ప్రారంభించటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి గత కాలంలో అనగా క్రిస్మస్ కి ముందు కాలంలో మనము బైబిల్ స్టడీని బైబిల్ స్టడీ ఆపడం జరిగింది. ఆ తర్వాత మరలా కొన్ని కార్యక్రమాలు బట్టి తిరిగి ప్రారంభించలేకపోయాం. సో లాస్ట్ క్లాసు లెసన్ నెంబర్ 14లో యాకోబును మనము అత్తగారింటికి పంపించాం. సో అక్కడికి వెళ్ళి ఆయన పెళ్లి చేసుకొని పిల్లలను కనడం అప్పటి వరకు మనము చూసాం. అనగా 30 అధ్యాయం వరకు మనం చూసాం. సో ఈరోజు 30 అధ్యాయంలో 25వ వచనం నుంచి కొంత భాగాన్ని బహుశా 32వ అధ్యాయం వరకు కొంత ట్రై చేద్దాం. అనగా ఇది ద రిటర్న్, యాకోబు తిరిగి వెనక్కి రావడం అనే అంశము ఈరోజు కనబడుతుంది. సో ఈ వాక్య భాగానికి ఈ లెసన్ కి పెట్టబడ్డ ప్లేన్ ఏంటంటే ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జేకబ్, యాకోబు పొందిన దీవెనలు. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జేకబ్. ఒక్కసారి మనము వెనక్కి వెళ్తే 27వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబును దీవిస్తాడు. 27వ అధ్యాయం 27 నుంచి మనం చూస్తే, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అంటూ ఆ దీవెనలు మనకు 27, 28, 29 వచనాల్లో కనబడతాయి. సో ఏశావు యాకోబుల మధ్య కలిగిన ఈ పోరాటంలో యాకోబు దీవించబడ్డాడు, తండ్రి చేత దీవెనలు పొందాడు అని మనము ధ్యానం చేస్తుంటాం, భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవం గమనిస్తే యాకోబు తండ్రి చేత దీవించబడ్డప్పటికీ తండ్రి నుంచి ఏమీ తీసుకొని పోడు, ఒంటరి వాడుగా వెళ్తాడు. తండ్రి దగ్గర నుంచి ఏ స్వాస్థ్యాన్ని కూడా తాను తీసుకొని పోడు. సో ఈ రోజుల్లో తల్లిదండ్రుల యొక్క దీవెన అంటే వారు సంపాదించిన ప్రాపర్టీస్, ఇళ్ళు కానీ, పొలాలు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ, తల్లిదండ్రుల యొక్క స్వార్జితాన్ని మనము దీవెనలుగా, ఆస్తులుగా, ఐశ్వర్యాలుగా భావిస్తాం. కానీ ఆ రోజుల్లో వారికి స్థిరమైన గృహాలు లేవు, గుడారాల మీద నివసించేవారు. అలాగే స్థిరమైన స్థలాలు లేవు. ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక ఊరు నుంచి మరొక ఊరికి వారు ప్రయాణం, అనగా ప్రాపర్టీ వైజ్ ఎటువంటి ప్రాపర్టీస్ వారికి కలిగి ఉండలేదు.
దీవెనలు ఏవైనా ఉన్నాయంటే వారికి ఉన్న పశు సంపద కానీ పనివారు కానీ, గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఆవులు, ఇటువంటివి వారికి ఉన్న సంపదలు. అంతకుమించిన ఆస్తులు, ఐశ్వర్యాలు ఆ రోజుల్లో ఏమీ లేవు. సో ఇక్కడ దీవెన అనే ఈ మాట మనము వాడుతున్నప్పుడు యాకోబు తండ్రి ఇంటి నుంచి వెళ్ళినప్పుడు వారు ఇటువంటి పశువులను కానీ లేకపోతే జంతువులు కానీ ఎటువంటి ప్రాపర్టీ తాను తీసుకోలేదు, ఒంటరిగా వెళ్ళాడు. అలాగే ఒంటరిగా బేతేలు దగ్గర దేవుడు అతనికి దర్శనం చూపిస్తాడు. ఒంటరిగానే మామగారి దగ్గరికి వెళ్తాడు. అలాగే ఒంటరిగానే అక్కడికి వెళ్ళి ఆయన 20 సంవత్సరాలు మామగారి దగ్గర పనిచేస్తాడు. అక్కడ రాయబడ్డ మాటలు నేను తర్వాత చూపిస్తాను. దాదాపు 20 సంవత్సరాలు ఒక జీతగాని వలె పని చేస్తాడని, అదే రీతిగా లాబాను యాకోబు యొక్క జీతాన్ని 10 సార్లు మార్చాడు అని వ్రాయబడింది. సో కాబట్టి దీవించబడ్డాడు, దీవెనలు పొందాడు అన్నదానికి మనకు అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కనిపించడం లేదు. సో మరి యాకోబు పొందిన దీవెనలు ఏమిటి, ఆ తర్వాత జరిగిన వృత్తాంతం ఏంటి అన్నదానికి ఈరోజు మన క్లాస్లో 30వ అధ్యాయము 25 నుంచి మనం గమనిస్తే, యాకోబు తిరిగి వెనక్కి మరలటానికి ఒక ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన చేసే సమయానికి, నా వాయిస్ వినపడుతుందండి మీకు? మెసేజ్ పెట్టారు నా వాయిస్ వినపడడం లేదని. ఓకే, సో వెనక్కి వెళ్ళే సమయానికి 30వ అధ్యాయం 25వ వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను. వారి కోసము నీకు కొలువు చేసేదని, నేను నీకు కొలువు చేసిన విధము నీ వెరుగుదువు కదా అని చెప్పినందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్నడల్లా నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకుంటేనని చెప్పాను. మరియు అతడు, నీ జీతం ఎంత అని నాతో స్పష్టంగా చెప్పుము, ఇచ్చెదను. అందుకు యాకోబు అతని చూసి, నేను నీకెట్లు కొలువు చేస్తునో నీ మందలు నా యొద్ద ఎట్లుండను అది నీకు తెలియను. నేను రాకముందు నీకుండేది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందును అని యాకోబు చెప్పడం ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఈ మాటలు బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, యాకోబు ఒట్టి చేతులతో వెళ్ళాడు, అక్కడ 20 సంవత్సరాలు పనిచేశాడు. ఆ 20 సంవత్సరాలు పనిచేసిన వల్ల యాకోబు కాదు కానీ లాబాను దీవించబడ్డాడు. యాకోబు ఏ ఇంట్లో అడుగు పెట్టాడో, ఎక్కడ పాదం మోపాడో ఆ ఇంటి వారు దీవించబడ్డారు. ఆ 20 సంవత్సరాలు కూడా ఇక్కడ కలిగిన ఈ సంభాషణ నేపథ్యంలో ఒక జీతగానిగా పనిచేశాడు. సో ఆశీర్వాదాలు పొందలేదు, ఎటువంటి ఆస్తులు పొందలేదు, ఐశ్వర్యాన్ని పొందలేదు. అతను అడిగేది మాటలు గమనిస్తే, నా భార్యను నా బిడ్డలు పంపించి వేసేయి, ఇంతవరకు నీకు కూలి చేశాను, ఇక ఎప్పుడు నా భార్య బిడ్డల కొరకు సంపాదించుకోవాలి? కనబడుతుందా అండి? ఇంకా ఎప్పుడు నేను నా భార్య బిడ్డల కొరకు సంపాదించుకోవాలి? ఇంతకాలము నేను నా భార్యలో ఒక విధంగా చెప్పాలంటే పుట్టిన బిడ్డలు కూడా నీకే పని చేశారు, దేవుడు నిన్ను దీవించాడు. యాక్చువల్గా నా తండ్రిని బట్టి నేను దీవించబడాలి, కానీ 20 years ద వ్యాలిడ్ లైఫ్, 20 years 20 సంవత్సరాల విలువైన సమయాన్ని, విలువైన కాలాన్ని నేను నీ కొరకు స్పెండ్ చేశాను, కానీ నేను పొందింది, నేను సంపాదించుకుంది
ఏమీ లేదు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ వస్తుంది. ఆ అగ్రిమెంట్ లో యాకోబు ఏమంటున్నాడు చూడండి ఒకసారి, 31వ వచనం. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వనని అడిగినందున యాకోబు, నీవు నాకేమీ ఇవ్వద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసినట్లా నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేను నీ మంద అంతట్లో నడిచి చూచి పొడలేనను మచ్చలేనను ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలో ప్రతి నల్లని దానిని, మేకలలో మచ్చలేనను పొడలేను గల వాటిని వేరుపరచదును, అట్టివి నాకు జీతమగును. ఒకసారి ఈ డిస్క్రిప్షన్ ఒకసారి ఆలోచించండి. నీదేమి నాకు అనగా 20 సంవత్సరాల్లో నా ద్వారా నువ్వు పొందిన ఆస్తి ఐశ్వర్యాలు కానీ పశు సంపద కానీ నాకు అక్కర్లేదు. ఈ 20 years నీ దగ్గర పనిచేశాను, దేవుడు ఎంత దీవించాడో ఆ దీవెనంతా నీకే, నాకు అక్కర్లేదు. కానీ ఇక మీదట నాకు రావాల్సిన జీతమని యాకోబు ఏమి కోరుకుంటున్నాడు ఒకసారి చూడండి. 32వ వచనం. నేను నీ మంద అంతట్లో నడిచి చూచి పొడలేనను మచ్చలేనను గల ప్రతి గొర్రెను, పొడలేనను మచ్చలేనను గల ప్రతి గొర్రెను. గొర్రె పిల్లకు మచ్చలు ఉంటాయా? గొర్రెలకు మచ్చలు ఉంటాయా చెప్పండి. అలాగే రెండవ చూడండి, గొర్రె పిల్లల్లో నల్లని ప్రతి దానిని, నల్లని గొర్రెని ఎప్పుడైనా చూసాం మనం? గొర్రె పిల్లలో నల్లని దాన్ని. అలాగే మేకలలో మచ్చలను పొడలను గల వాటిని. మేకలు మాక్సిమం 40 ఉంటాయి కదండి. వేరుపరచని అట్టివి నాకు జీతం. సో ఇక్కడ యాకోబు అడిగే జీతం కూడా లాభానికి లాభకరంగానే ఉంది, కానీ యాకోబుకు లాభకరంగా కనిపించడం లేదు. సో నల్లని గొర్రెలు ఉండవు, తెల్లని మేకలు ఉండవు, అలాగే గొర్రెలకు మచ్చలు ఉండవు. సో ఇలా అడగడం వెనక మరి యాకోబు ఆ లాభాన్ యొక్క పూర్వపు స్వాస్థ్యాన్ని అడగడం లేదు, అలాగే న్యాచురల్ గా జన్మించే లేకపోతే న్యాచురల్ గా ఉన్నటువంటి పశు సంపద అడగడం లేదు. కాబట్టి లాభానికి అది చాలా ఇష్టంగా అనిపించింది, ఎందుకంటే పుట్టబోవు ఆ పశువులు ఎలా కూడా అలా జన్మించవు కాబట్టి. అఫ్ కోర్స్ ఆ తర్వాత కొంత ప్లాటింగ్ చేస్తాడు యాకోబు. చేసి 37వ వచనం చూడండి. యాకోబు చినారు జింగిసాలను చెట్లు చువ్వలు తీసుకుని ఆ చువ్వల్లో తెల్లచారు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలు మందలు త్రాగుటకు వచ్చు కాలువలను నీళ్ల గాళ్లలోను వాటిని ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వలు ఎదుట చూలు కట్టి సారలను పొడలను మచ్చలను పిల్లలు ఈనెను. ఇది ఎటువంటి సైంటిఫిక్ విధానమో మనకు తెలియదు, కానీ మొత్తానికి తనకు అనుకూలమైన రీతిగా అనగా పశువులు మేపేవాడు కాబట్టి 20 సంవత్సరాలుగా పశువులు మేపిన అనుభవం ఉంది కాబట్టి తాను తన మామ చేసిన మోసానికి ప్రతిగా కొంత మోసపూరితమైన సంపాదన చివరిలో సంపాదించుకుంటాడు. దాన్ని బట్టి 43వ వచనంలో ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసులు దాసీలు గల ఒంటెలు గాడిదలు కలవాడు ఆయను. సో యాకోబు ఆ 20 సంవత్సరాల కాలంలో సంపాదించిన స్వాస్థ్యం కానీ ఆస్తి కానీ ఏదైనా ఉంది అంటే ఆ చివరిలో మామగారితో చేసిన ఈ అగ్రిమెంట్ నేపథ్యంలో మరి కలిగిన ఆ పశు సంపద యొక్క సంతానమే కానీ ఇంకా వేరే ఆస్తి లేదు. నేను మరలా చెప్తున్నాను, తండ్రి ద్వారా ఆశీర్వదించబడ్డాడు కానీ తండ్రి ఆశీర్వాదాన్ని పొందలేదు. అలాగే మామగారి దగ్గర 20 సంవత్సరాలు పనిచేశాడు కానీ మామగారి ఆ 20 సంవత్సరాల సంపాదనలో ఏమీ పొందలేదు. కానీ ఆ చివరి మామకు తనకు కలిగిన అగ్రిమెంట్ ద్వారా కలిగిన ఆ పశు సంపద గురించి వ్రాయబడ్డ సింగిల్ స్టేట్మెంట్ అంటే ఈ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసులు ఒంటెలు గాడిదలు కలవాడు ఆయను.
కాబట్టి ఆ రిటర్న్ అయ్యే సమయంలో కలిగిన అగ్రిమెంట్ నేపథ్యంలో ఆయనకు చాలా పశు సంపద కలిగినట్లుగా, పనివారు కూడా పశువులతో పాటుగా పశువులు కాసేవారు కావాలి కాబట్టి దాసులు కూడా కలిగినట్లుగా మనము కనవచ్చు. సో ఈ ఎపిసోడ్ అంతా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇస్సాకు చేత దీవించబడిన తర్వాత మామగారింటికి వెళ్ళి అక్కడ 20 సంవత్సరాలు తను కూలి చేసి తిరిగి వచ్చిన ఈ 20 సంవత్సరాల కాలంలో మరి జరిగిన వృత్తాంతం అంతా కూడా యాకోబు జీతానికి పనిచేయడం, వివాహాలు చేసుకోవడం, బిడ్డలు కలగడం, ఇవన్నీ కూడా ఒక నేరేషన్ అనగా చరిత్ర క్రమాన్ని తెలియచేసినట్టుగా ఉంది. కానీ ఇందులో ఎటువంటి ప్రత్యేకతలు మనకు ఈ వాక్య భాగంలో కనిపించవు. అలాగే 31వ అధ్యాయంలోకి వచ్చేసరికి మరి యాకోబు తన భార్యను పిలిచి మరి వారికి తండ్రి ఏ రీతిగా అతన్ని మోసం చేశాడో, 20 సంవత్సరాల్లో 10 సార్లు తన జీతాన్ని మార్చాడని, మరి నా మీద కొద్దిగా కుట్ర పన్ని ఉన్నాడని అని తన భార్యకు చెప్పినప్పుడు ఆ భార్యలు కూడా తిరిగి వెళ్తామంటారు. 3వ వచనంలో దేవుడు స్వయముగా యాకోబు అనగా 31:3లో స్వయంగా యాకోబుకు తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పినట్లుగా కనబడుతుంది. 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదని చెప్పెను. అలాగే 5వ వచనం చూడండి. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లుగా ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుతున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ మాటలు మరి ఏ భావాన్ని తెలియచేస్తున్నాయంటే, దేవుడు తిరిగి తండ్రి ఇంటికి రమ్మన్నట్లుగా, అదే రీతిగా దేవుడు తోడుగా ఉన్నట్లుగా మరి యాకోబు గమనించడం అనేది కనబడుతుంది. సో ఈ 20 years ఎపిసోడ్ లో యాకోబు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అదే దేవుడు యాకోబును తిరిగి తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళమంటాడు. సో ఆ రీతిగా బయలుదేరిన యాకోబు తిరిగి వస్తుండగా లాబాను ఎదురవుతాడు. అనగా లాబాను మళ్ళీ వెనక నుంచి వస్తాడు, మధ్యలో ఆపుతాడు. వారి మధ్య కొద్ది సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ అంతా కూడా మనము చదివి తెలుసుకోవచ్చు. పెద్ద అనగా వేదాంతపరమైన సంగతులు ఏమి ఇక్కడ మనకు కనిపించవు. కానీ 32వ అధ్యాయానికి మనం వచ్చేసరికి, అనగా లాబాను తిరిగి కలుసుకోవడం, మరి ఆ 2 కుటుంబాలు దుఃఖపడ్డం, లాబాను తన కుమార్తెను ముద్దు పెట్టుకుని మనవ సంతానాన్ని దగ్గర తీసుకుని వీడ్కోలు పలకడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నప్పుడు 32వ అధ్యాయంలో చాలా స్పష్టంగా కనిపించిన ఒక అంశం ఏంటంటే, మొదటి భాగంలో యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. కింద ఫుట్ నోట్స్ లో మహనయీం అనగా 2 సేనలు అని వ్రాయబడి ఉంది. సో ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనము యాకోబు యొక్క సైకాలజీ లేకపోతే పరిస్థితి నేపథ్యంలో మనం ఆలోచిస్తే, అన్న చంపుతాడని భయంతో పారిపోయాడు, మామగారి చేత మోసగించబడ్డాడు, 20 సంవత్సరాలు ఏమి సంపాదించుకోలేదు. ఆ చివరి కాలంలో ఒక అగ్రిమెంట్ ద్వారా దేవుడు అతన్ని దీవించగా అనేక పశు సంపద పొందుతాడు. తిరిగి వారు బయలుదేరి వస్తారు. తిరిగి బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పడం గమనిస్తాం మనం. వారు వెళ్ళుచుండగా దేవుడు మహనయీము దగ్గర తన దూతలను యాకోబు దగ్గరికి పంపిస్తాడు. సో ఒకసారి మనం ఆలోచిస్తే, యాకోబు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిన సమయం నుంచి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా, అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ అతను ఆశీర్వదించినట్లుగా, తిరిగి వచ్చే క్రమంలో దేవుడు 2 దేవదూతలు పంపాడు. ఆ దేవదూతలు చూచి 2 సేనలు అనే అర్థమిచ్చే మహనీయము అని పేరు పెడతాడు.
ఎందుకు రెండు సేనలు అక్కడ కనిపించాయి అని అంటే, ఒక రకంగా చూస్తే యాకోబు ఎదుర్కొనే ఒక భయంకరమైన సమస్య ముందుంది. మామగారి నుంచి విడిపోయాడు, ఆస్తిని తీసుకున్నాడు. కానీ 32వ అధ్యాయంలో తనను ఎదుర్కొనబోయే అన్న, మరి అన్న తన ప్రాణాలు తీస్తారని శపథం తీశాడు. అటువంటి ఏశావును ఎదుర్కోవాలంటే ఒక రకమైన భయము, ఆందోళన యాకోబులో ఉంది. సో వేదాంత పండితులు ఏం చెప్తారంటే, గాడ్ హ్యాస్ సెంట్ ఏ సపోర్ట్ ఇన్ ద మ్యానర్ ఆఫ్ ఏంజల్స్. దేవదూతల రూపములో దేవుడు యాకోబుకు ధైర్యం ఇవ్వడానికి ఒక సపోర్ట్ను పంపించాడు. ఆ సపోర్ట్ చూడగానే యాకోబుకు రెండంతల ధైర్యం వచ్చింది అని థియోలాజికల్ అప్లికేషన్ ద్వారా కొంతమంది పండితుల యొక్క భావన. ఏదేమన్నట్టుకి ఆ దూతలు రావడం అనేది యాకోబునకు ఆ ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా, దేవుడు తోడుగా ఉన్నాడన్న భావన కలిగించడం మాత్రమే కాకుండా, తిరిగి తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పిన దేవుడు ఆ యాకోబునకు తోడుగా పంపించినట్లుగా మనము గమనించవచ్చు. అలాగే 3వ వచనం నుంచి మనం గమనిస్తే, యాకోబు ఎదోము దేశమున అనగా షేయూరు దేశమందున తన సహోదరుడైన ఏశావు వద్దకు దూతలను తన ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసితనం కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభునకి ఇది తెలియచేయడని పంపితురని నీ సేవకుడైన యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. ఈ మాటలు బట్టి చూస్తే యాకోబు ఎంత భయపడుతున్నాడో ఒకసారి ఆలోచించవచ్చు. ఆ భయంలో తను వాడిన పదజాలం చూస్తే, నా ప్రభువైన ఏశావుతో చెప్పండి, ఆ ప్రభువైన ఏశావుతో చెప్పండి. ఎవరు పంపించాడు? ఆ ప్రభు అనగా ఏశావు సేవకుడైన యాకోబు అనే మాటలు వాడతాడు. అనగా నేను నీ సేవకుడిని, నీవు నా ప్రభువు. ఈ మాటలు, ఈ పదాలు దేన్ని వ్యతిరేకిస్తున్నాయంటే, ఏశావునకు ఇస్సాకు ఇచ్చిన దీవెనకు భిన్నంగా కనబడతాయి మాట. చూడండి 27వ అధ్యాయము 29వ వచనంలో ఇస్సాకు యాకోబును దీవిస్తూ, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవయందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. కానీ ఇక్కడ ఏం జరిగింది? యాకోబే సాగిలపడుతున్నాడు. యాకోబే నేను దాసుని చెప్తున్నాడు. అలాగే ఏశావునకు ఇచ్చిన దీవెన గమనించండి 39వ వర్షంలో 27:38-39. నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశ పంచు లేకయుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. సో ఇస్సాకు ఇచ్చిన దీవెన ప్రకారం ఏశావు యాకోబునకు దాసుడు కావాలి. అలాగే యాకోబు ఏశావునకు యజమాని కావాలి. కానీ ఇక్కడ మానవ సంబంధమైన ఈ భయం కానీ, పిరికితనం కానీ యాకోబులో ఏ భావాన్ని కలిగించిందంటే, ఏశావే ప్రభు అని, యాకోబే దాసుడనే అన్న మాటలు కనిపిస్తే కాకపోతే ప్రాణ భయం చేత మరి ఏశావును ఎదుర్కొనే ధైర్యము తనకు లేదు. అలాగే దేవుడు 2 సేనలను, మహనయము అనే ఆ 2 సేనలు తోడుగా పంపించినప్పటికీ, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని సేన నాకు తోడుగా ఉంది అన్న ధైర్యాన్ని కలిగి ఉండకుండా అతను తన పిరికితనాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనం ఈ వాక్య భాగంలో గమనించవచ్చు. దానికి తోడుగా 6వ వచనం చూడండి. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడు ఏశావు వద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏశావు ఏం చేస్తున్నాడు? 400 మందితో వెంబడి వస్తున్నాడు, ఎదురుకు వస్తున్నాడు.
ఈ విషయం తెలిసేసరికి ఇంకా భయం వేసింది తనకి. అప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాడు 9వ వచనంలో. అప్పుడు యాకోబు, నా తండ్రి అబ్రహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులెందుకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసిన నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసే సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటుతని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇక్కడ నిజమైన కన్ఫెషన్ అనేది, లేకపోతే దేవునికి పరిపూర్ణంగా నిజంగా సమర్పించుకోవడం అనేది ఇక్కడ కనపడుతుంది. తాను సంపాదించుకున్న ఆస్తి మీద కానీ, లేకపోతే ఐశ్వర్యం మీద కానీ, దాసుల మీద కానీ, దాసుల మీద కానీ, సంపద మీద కానీ, వాటి మీద ఆధారపడకుండా ఏశావు ఎప్పుడైతే 400 మంది వస్తున్నారని తెలిసిందో, మరి తాను తప్పనిసరిగా దేవుని మీద ఆధారపడాలి, లేకపోతే దేవుడి తనని కాపాడాలి అన్న భావన కలిగి అక్కడ ప్రార్థన చేస్తూ అక్కడ ఏమని కన్ఫెస్ చేస్తానంటే, ఒక కర్రతో యోర్దాను దాటనయ్యా, ఇప్పుడు నేను 2 గుంపులు అయ్యాను. ఆ 2 గుంపులు అంటే ఏశావు యాకోబులకు 2 భార్యలు కదా, 2 భార్యల ద్వారా కలిగిన సంతానం అనగా మిగతా 2 ఆ భార్యల దాస్యులు కాబట్టి వారిని పరిగణలో తీసుకోకుండా మరి లేయా రాహేలు వారి ద్వారా కలిగిన సంతానాన్ని అనగా లాబాను కుమార్తె ఇద్దరిని చూపిస్తూ ఇప్పుడు నేను 2 గుంపులు అయ్యాను, ఎంతగా దీవించబడ్డాను అంటూ, తిరిగి రమ్మన్నావు కదా నువ్వే, తిరిగి వస్తున్నాను నేను, మరి క్షేమాన్ని ఇస్తానన్నావు కాబట్టి నీవు నాకు క్షేమాన్ని ఇవ్వాలి అని చెప్పడం అనేది కనబడుతుంది. అయినప్పటికీ కూడా యాకోబులో ఆ భయము సావదు. ఆ తర్వాత తన సంపాదించిన ప్రాపర్టీ మొత్తాన్ని కూడా 4 భాగాలుగా విభజించి అక్కడ 13 నుంచి 21 వరకు మనకు తెలుస్తుంది. 4 భాగాలుగా విభజించి వారిని పంపించి ఆఖరికి ఒంటరిగా మిగిలిపోతాడు. సో అది చాలా ప్రాముఖ్యమైన సంఘటన, యాకోబు జీవితాన్ని మలచివేసిన సంఘటన. అదేంటంటే తాను ఆ 20 సంవత్సరాల తాను ఒంటరిగా వెళ్ళాడు, ఏమీ తీసుకోకుండా వెళ్ళాడు, 20 సంవత్సరాలు పనిచేశాడు, ఏమి సంపాదించుకోలేదు. చివరిలో మరి మామతో కలిగిన అగ్రిమెంట్ ద్వారా కొంత స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడు. అయినప్పటికీ మనసులో శాంతి లేదు, అభద్రతా భావం తనకుంది. కాబట్టి తాను సంపాదించుకున్న యావత్తు పంపివేసి ఒక్కడే ఆ ఎబ్బోకు రేవు దగ్గర అతను మరి నిలిచిపోయినట్లుగా మనము గమనించాం. ఆ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పెరుగులాగా మనము జ్ఞాపకం చేసుకుంటే, తను కానీ తనతో పాటు ఉన్న పరివారు కానీ వీరెవరు కూడా తాను ఎదుర్కొంటున్న సమస్యలోంచి పరిపూర్ణ వినిపించలేదు సార్. మీరు మ్యూట్ లోకి వచ్చారు సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే, ఓకేనా, వినపడుతుందా? సో ఇక్కడ గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, ఫైనల్లీ జేకబ్ కుడ్ రియలైజ్ ద ఫ్యాక్ట్, తండ్రి ద్వారా కలిగే దీవెనలు మెటీరియలిస్టిక్ దీవెనలు కాదు అన్న వాస్తవాన్ని తెలుసుకున్నాడు. తండ్రి ద్వారా కలిగే ఆస్తులు, ఐశ్వర్యాలు, ఇళ్ళు కాదు, పొలాలు కాదు, స్థలాలు కాదు, లేకపోతే డబ్బు కాదు. తండ్రి ద్వారా కలిగిన ఆ వారసత్వపు ఆశీర్వాదాలు అవి ఏవైతే ఉన్నాయో అవి దేవుని ద్వారా కలిగేవి అన్న వాస్తవాన్ని తెలుసుకోగలిగాడు. ఇంకా చెప్పాల్సి వస్తే
ఇస్సాకు ఏశావును దీవించాలని భావించినప్పుడు ఇస్సాకు ఏశావునకు ఏమి ఇవ్వబోతున్నాడంటే జ్యేష్ఠత్వపు వారసత్వాన్ని ఇవ్వబోతున్నాడు, అనగా దేవుణ్ణి ఇవ్వబోతున్నాడు. అనగా ఇస్సాకు నుంచి ఏశావు నుంచి ఏశావు సంతానం దీవించబడాలి. ఆ ఏశావు సంతానం నుంచి ఏర్పరచబడిన జనాంగం వస్తుంది. కాబట్టి నిజమైన దీవెన అంటూ ఏదైనా ఉంది అంటే ఆ దీవెన జ్యేష్ఠత్వాన్ని పొందడం ద్వారా ఇస్సాకు ఇచ్చిన దీవెన వస్తు సముదాయంతో కూడింది, లేకపోతే ప్రాపర్టీస్ తో కూడింది కాకుండా మరి నిజమైన దేవుని ఏర్పాటు, దేవుని ఎన్నిక సంబంధించిన దీవెన. కాబట్టి ఇవన్నీ పొందినప్పటికీ కూడా నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను పోనీయనంటాడు. అంత ఆస్తి అనగా పశు సంపద కలిగిన వాడు, పనివాడిని కలిగిన వాడు అవన్నీ విడిచిపెట్టి ప్రభా ఇవేమీ నాకున్న ప్రాణహాని నుంచి తప్పించలేవు, ఇవేమీ నాకు శాంతిని ఇవ్వలేవు ప్రభా, నీవు నాతో ఉంటే చాలు, నీ దీవెన నాకుంటే చాలు, నీవు నాకు దీవిస్తే చాలు అని ఆ ఫైనల్ రియలైజేషన్ లోకి వస్తాడు. యాకోబు జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్ ఎబ్బోకు రేవు దగ్గర కలిగిన పెనుగులాట. నో డౌట్ తండ్రి చేత దీవించబడ్డాడు, ఏశావు ద్వారా జ్యేష్ఠత్వాన్ని పొందాడు. అయినప్పటికీ కూడా యాకోబు జీవితంలో దేవుడు కొంత సమయాన్ని, 20 సంవత్సరాల సమయాన్ని ఒక పరీక్షా కాలముగా దేవుడు ఉంచాడు. ఇమ్మీడియట్ గా తండ్రి దీవించిన వెంటనే స్వాస్థ్యాన్ని ఇచ్చేసి దేవుడు ఇవ్వలేదు. ఒక పరీక్ష కాలాన్ని, ఒక టెస్టింగ్ పీరియడ్. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటాడో అది ఇమ్మీడియట్ గా ఇవ్వడు. సో గాడ్ కీప్స్ టెస్టింగ్ పీరియడ్, టెస్టింగ్ టైం, టెస్టింగ్ సిచ్యుయేషన్. అలాగే 20 సంవత్సరాల కాలము ఒక వైటల్ పీరియడ్. ఒక మనిషి జీవితంలో 20 సంవత్సరాల వయసు అంటే అనగా వివాహానికి ముందుగా వెళ్ళాడు, అక్కడ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత వివాహ కాలంలో 20 సంవత్సరాలు అంటే మంచి యవన దశలో 20 సంవత్సరాల కాలాన్ని తాను అక్కడ కోల్పోతాడు. కానీ ఆ కాలంలో దేవుడు అతనికి ఒక టెస్టింగ్ పీరియడ్ గా పంపించి వేసి ఆ తర్వాత ఎబ్బోకు రేవు దగ్గర మరి యాకోబు నిలిచి ఆ రియలైజేషన్ లోకి వచ్చిన తర్వాత అక్కడ యాకోబు దేవునితో పెనుగులాడతాడు. ఆ పెనుగులాట గురించి మరి కొన్ని భావాలు మనకు కనిపిస్తాయి. మరి కొంతమంది దేవునితో పెనుగులాడాడని అక్కడ రాయబడి ఉంది, కొంతమంది దేవుడు కాదు దేవదూతతో పెనుగులాడి ఉంటాడు అని కొంతమంది భావిస్తూ వచ్చారు. కానీ ఆ హీబ్రూ భాషలోని ఆ పదజాలాన్ని లోతుగా విశ్లేషిస్తే అక్కడ రాయబడ్డం ఏంటంటే జేకబ్ కుడ్ విన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. జేకబ్ కుడ్ విన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అనగా దేవుని కృపను గెలుచుకున్నాడు. దేవునితో పెనుగులాడి, దేవునితో పోరాడి, ప్రభా నీవు నన్ను దీవిస్తే తప్ప నిన్ను పోనీయను అంటూ పెనుగులాడి దేవుని కృపను పొందాడు. నేను ఈ ఎగ్జాంపుల్ చర్చిలో కూడా 2-3 సార్లు చెప్పాను. 2 వ్యక్తులు మధ్య ఒక సమస్య ఉన్నప్పుడు ఒక అధికారి దగ్గర ఒక పనివాడు పనిచేస్తున్నప్పుడు ఆ అధికారి ఆ పనివాడిని ఉద్యోగం నుంచి ఏదైనా తప్పు చేశాడు కాబట్టి ఉద్యోగం నుంచి తీసేయాలన్నప్పుడు ఆ పనివాడు వచ్చి బతిలాడతాడు, అయ్యా క్షమించండి తప్పైపోయింది, ఇంకోసారి ఆ తప్పు చేయనని. ఆ యజమాని వినప్పుడు అయ్యా ఇవి కాళ్ళు కాదు చేతులు కాదు కాళ్ళు అనుకోండి అంటాడు. అయినప్పటికీ వినడు. కాళ్ళ మీద పడతాడు, అయినప్పటికీ వినడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ దాసుడు ఆ యజమాని కాళ్ళు చుట్టుకుంటాడు. కాళ్ళు చుట్టుకొని అయ్యా నాకు సహాయం చేస్తే తప్ప, నన్ను కరుణిస్తే తప్ప, లేకపోతే నా ఉద్యోగం నాకు ఇస్తే తప్ప, నన్ను క్షమిస్తే తప్ప నిన్ను పోనేనని ఇలా పట్టుకున్నప్పుడు ఆ 2 చేతుల మధ్య మరి బిగుసుకుపోయిన ఆ యజమాని అతను దాటి బయటకు రాలేడు. ఆ 2 చేతుల మధ్య బిగించబడి ఉంటాడు కాబట్టి రాలేడు. ఒకవేళ రావాలి అంటే, గట్టిగా రావాలంటే ఏం చేయాలంటే కాళ్ళు జాడించాలి. కాళ్ళు జాడించి విడిచిపోయి వెనుకాలి. ఆ కాళ్ళు జాడించినప్పుడు ఇక్కడ రాయబడ్డ మాట చూడండి, 24 నుంచి నేను చదువుతాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను మొదట గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వల్ల యాకోబు తొడగూడు
వలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేది కానీ నేను నిన్ను పోనీయను అని చెప్పాడు. సో ఆ 2 చేతులతో ఇలా పట్టుకున్నప్పుడు, అనగా ఒక విధంగా చెప్పాలంటే రెజ్లింగ్, జేకబ్ వాస్ రెజ్లింగ్ విత్ గాడ్ అంటిల్ హీ బ్లెసెస్ హిమ్. సో ఇలా పట్టుకున్నప్పుడు అతను కాలు జాడించినప్పుడు ఆ కాలు కింద పడినటువంటి యాకోబు తొడను అయినప్పుడు అక్కడ తొడగూడు ఒడిసిన వసిలేను అని ఉంది. సో తద్వారా ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఆ హ్యాండిక్యాప్నెస్ ఉందట. కొన్నిసార్లు ఆ ఇశ్రాయేల్ జనాంగం కూడా ఆ నడకలో కొద్ది డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి ఆ జీన్స్ లో కొంతమంది చెప్తూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ వాళ్ళు స్ట్రైట్ గా నడవరు, కొంత కుంటుకుంటూ ఇంకా లింపింగ్ తో నడుస్తారు ఇశ్రాయేల్ చెప్పేసి కొంతమంది యొక్క భావన. మరి ఏదైనప్పటికీ యాకోబు సంతానమే ఇశ్రాయేల్ జనాంగము కాబట్టి మరి కొన్నిసార్లు నాకు ఏమైనా లక్షణాలు ఉంటే, ముఖ వచ్చస్సులో కానీ ఏమైనా లక్షణాలు ఉంటే నా బిడ్డలకు ఎలా వస్తాయో అలాగే మరి ఇశ్రాయేల్ జనాంగానికి మొత్తానికి వచ్చి ఉండవచ్చని. ఆ తర్వాత 31వ వచనం చూడండి. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన, అప్పుడు అతడు తొడ కుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీద ఉన్న తుంటి నరమును తినరు అని రాయబడి ఉంది. సో ఈ ప్యాసేజ్ మనము గమనిస్తే ఇక్కడ యాకోబు తండ్రి ద్వారా దీవించబడిన దీవెనలు కానీ, తాను 20 సంవత్సరాలు చేసిన కష్టార్జితం ద్వారా పొందిన దీవెనలు కానీ, అలాగే చివరిలో ద్వారా పొందిన అగ్రిమెంట్ ద్వారా పొందిన పశు సంపద కానీ, ఇవేవి కానీ నిజమైన దీవెనలు కాదు, నిజమైన ఆశీర్వాదాలు కాదు. యాకోబు ఆ రియలైజేషన్లోకి వచ్చాడు కాబట్టి నీవు నన్ను దీవిస్తే తప్ప నిన్ను పోనీ అని అంటాడు. కాబట్టి నిజమైన దీవెన యొక్క రహస్యాన్ని ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు గమనిస్తాడు. నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను నిన్ను పోనీ అని అంటే, ప్రభువా నేను సంపాదించిన వస్తు సంపద కానీ, పశు సంపద కానీ, లేకపోతే ఇంక మరి ఏదైనా కానీ నా ప్రాణాలు కాపాడలేవు, కాబట్టి నీ దీవెన నాకు కావాలి అని మరి దేవుడితో అతను పెనుగులాడినట్టుగా, దేవుని కృపను తాను పొందిన వాడుగా, దేవుని ఆ దయను గెలిచిన వాడుగా ఆ వాక్య భాగంలో కనిపిస్తుంది. అలాగే 33వ అధ్యాయాన్ని కూడా మనం గమనిస్తే, ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత తాను కూడా వెళ్ళి తన భార్య బిడ్డలు కలుసుకొని వెళుతున్నప్పుడు మరి మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును 2 దాసులకు పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి వెనక వారి పిల్లలను, వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆమె వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలకు సాగిలపడెను. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఏశావు 400 మందితో వస్తున్నాడు అనగానే యాకోబు ఏం చేశాడో తెలుసండి. మొదటగా ఎవరిని పంపిస్తాడు? ముందర దాసిలు పంపిస్తాడు. వారి పిల్లలు అనగా రాహేలు లేయా వారిద్దరి దాసిలుగా ఉన్నటువంటి 2 భార్యలు ఉన్నారు కదా, వారిని వారి పిల్లల్ని ముందు పెడతాడు ఫస్ట్ ఫేజ్ లో. సెకండ్ ఫేజ్ లో ఎవరిని పెడతాడు? లేయాను ఆమె పిల్లల్ని పెడతాడు. 3వ ఫేజ్ లో ఎవరిని పెడతాడు? రాహేలును యోసేపుని పెడతాడు. సో వీరందరికన్నా ముందు ఎవరు ఉంటాడు? తాను ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఏశావుని కోపం వచ్చి చంపితే మొదట నన్ను చంపాలి, ఆ తర్వాత నా దాసిని వాళ్ళ బిడ్డను చంపాలి, ఆ తర్వాత లేయాను ఆయన బిడ్డను చంపాలి, ఆ తర్వాత రాహేలు. దీన్ని బట్టి రాహేలు ఎంతగా ప్రేమించాడో ఒకసారి మనం ఆలోచించాల్సి. ఆ రాహేలు కొరకు అన్ని సంవత్సరాలు ఎందుకు కూలి చేశాడు, ఎంత పని చేశాడు.
అలాగే ఆ రాహేలుతో పాటు ఎవరన్నా చెప్పండి, యోసేపు. సో ఆ తర్వాత కాలంలో రాహేలు చచ్చిపోతుంది, యోసేపు ఉంటాడు. అందుకే యోసేపు మీద అత్యధికమైన ప్రేమ చూపించడం దానికి ఇక్కడ ఒక మనకు క్లాస్ కనబడుతుంది. ముందు దాసిలను పిల్లలు పంపిస్తాడు, ఆ తర్వాత లేయాను పిల్లలు పంపిస్తాడు, ఆ తర్వాత రాహేలును యోసేపును పంపిస్తాడు. 4వ స్థానంలో వాళ్ళు ఉంచుతాడు. మొదటి స్థానానికి తాను వెళ్ళిపోయి అక్కడ 7 మార్లు నేలకు సాగిలపడ్డాడు అని రాయబడింది. 7 టైమ్స్. 7 టైమ్స్. ఎందుకంటే ఏశావు ఆ షేయీరు మన్యములో అతడు చాలా ఉన్నతమైన ధనవంతుడిగా ఉన్నాడు, చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పంటే షేయీరు మన్యానికి ఏశావు రాజు అని మరి కొంతమంది పండితుల అభిప్రాయం. కాబట్టి రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు రాజును ప్రసన్నం తీసుకున్నదానికి వారు తల వంచి నమస్కారాలు చేయడం అనేది మనం గమనిస్తాం. మనము ఈ రాజుల కథనాలు అక్కడక్కడ చూస్తుంటాం కదండి. ఎవరైనా ఒక రాయబారి, విదేశాల నుంచి ఒక రాయబారాన్ని తీసుకుని రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు, అనగా వేరే రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాజుకు ఆ రాయబారం ఇచ్చిన తర్వాత వెనక్కి మరలి వీపు చూపించడు. ఈ రాయబారిగా వచ్చిన వ్యక్తి వెనక్కి మరలి రాజుకు వీపు చూపించాడు. ఎందుకంటే రాజుగారికి కోపం వస్తే వెనక నుంచి ఈటె విసరొచ్చు, కత్తి విసరొచ్చు, కానీ వీపు చూపించకుండా మనం గమనించండి. చాలాసార్లు ఏం చేస్తారంటే ఇలా అనుకుంటూ 7 సార్లు అనగా వెనక్కి అడుగులు వెనక్కి వేస్తుంటారు. మరి ముందుకు చేతులు జోడించి తల 7 సార్లు ఇట్లా అనుకుంటూ 7 సార్లు చూపించాడంటే ఐ సరెండర్ టు యూ, నీకు నేను దాసుని అని చెప్పడానికి సాదృశ్యం వాటి తలకాయ ఇలా వచ్చాడు. సో సేమ్ అదే అలా చేస్తాడు. సో నేను చెప్పిన వృత్తాంతంలో తల మాత్రం వచ్చాడు, కానీ ఇక్కడ యాకోబు అయితే సాష్టాంగ పడ్డాడంటే 7 సార్లు సాష్టాంగ పడ్డాడు. సో దాన్ని బట్టి ఏశావును ప్రసన్నం చేసుకోవడానికి యాకోబు ప్రయత్నం చేశాడు అన్నది ఒక తలంపు. అయితే మరొక తలంపు ఏంటంటే షేయూరు మన్యానికి ఏశావు రాజు కాబట్టి రాజుకు ఇవ్వవలసిన గౌరవాన్ని, లేకపోతే తన కుటుంబంలో పెద్దవాడు కాబట్టి పెద్దవానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, మర్యాదను యాకోబు అక్కడ చూపించాడు అన్నది కూడా కొంతమంది యొక్క భావన. అదే రీతిగా ఏశావు యాకోబు కలుసుకున్న తర్వాత ఇద్దరు కలుసుకొని ఒకరి మీద ఒకరు పడి ముద్దు పెట్టుకుని ఇద్దరు ఏడుస్తారు. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అంశం ఏంటంటే ఏశావు జీవితంలో చాలా మార్పు కలుగుతుంది. మరి అది ఎందుకు గుర్తించబడలేదో నాకు తెలియదు, కానీ ఏశావులో మార్పును కొన్ని వచనాలు నేను చదువుతాను, ఇక్కడ గమనించండి. 4 నుంచి. అప్పుడు ఏశావు అతని ఎదుర్కొని పరిగెత్తుకొని అతని కౌగలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని అడిగినందున అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసిలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలు దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలు దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతియు ఎందుకనగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీదకి వచ్చినకి అని చెప్పిన. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొను. నాకు కావాల్సినంత ఉంది, నీదే ఉంచుకొను. సో ఒకవేళ ఇస్సాకు దీవించిన దీవెన మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ అయితే ఏశావుకు ఇంత ఆస్తి ఐశ్వర్యం వచ్చి ఉండేదా? ఏశావు షేయీరు మన్యానికి రాజయ్యేవాడా? 400 మంది సైన్యముతో ఎదుర్కొని వచ్చేవాడా? సో దేవుని ఆశీర్వాదాలు అనేవి భౌతిక దృక్పథంలో చూడదగినవి కాదు. ఈ ఏశావు యాకోబు చరిత్రలో ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, మనము దేవుని దీవెనలు పొందామంటే భౌతిక సంబంధమైన దీవెనలు కాదు. మనము దేవుని నమ్మిన మన బిడ్డలు మనము దీవించబడుతున్నాము. దేవుని ఎరుగని అన్యులు కూడా మనకన్నా అధికంగా దీవించబడుతున్నారు. ఈ లోకంలోని కోటీశ్వరులైన వాళ్ళు చాలా మంది, వారెవరు
దేవుని ఎరిగిన వారు కాదు, దేవుని వెంబడించిన వారు కాదు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు అనేవి, దేవుని ఎరిగిన వారికి కలిగే ఆశీర్వాదాలు అనేవి భౌతిక సంబంధమైన దృక్పథంతో చూసేవి కాదు. కాబట్టి వాస్తవంగా యాకోబు పొందిన దీవెన ఏంటంటే ఆధ్యాత్మిక వారసత్వాన్ని పొందిన దీవెన. అనగా కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత నశించిపోయే భౌతిక సంబంధమైన ఆస్తులు, ఐశ్వర్యాలు కాదు. సదాకాలం అనగా యాకోబు పొందిన దీవెన యొక్క పరంపర ఒకసారి గమనిస్తే, ఏర్పరచబడిన ఇశ్రాయేలు జనాంగము ఏశావులోంచి రావాలి. ఎందుకంటే ఏశావు జ్యేష్ఠుడైన ఏశావులోంచి రావాల్సిన ఇశ్రాయేలు జనాంగము యాకోబులోంచి వస్తారు. ఎందుకంటే జ్యేష్ఠత్వ విలువ ఏశావుకు తెలియదు కాబట్టి తాను కోల్పోయాడు కాదు. తద్వారా యాకోబు పొందిన ఏమిటంటే కేవలం జ్యేష్ఠత్వపు హక్కు, అనగా తండ్రి ప్రాపర్టీలో హక్కు మాత్రమే కాదు, దేవుని చేత ఏర్పరచబడిన 12 ఇశ్రాయేలు గోత్రాలు యాకోబు సంతానం నుంచి వచ్చాయి, ఏశావు సంతానం నుంచి కాదు. అలాగే దేవుని ప్రేమను పొందిన జనాంగముగా, దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగముగా ఐగుప్తులోంచి వెళ్ళడం కానీ, ఐగుప్తు నుంచి బయటికి రావడం కానీ, కనాను స్వాస్థ్యముగా తీసుకోవడం కానీ, కనానును వారికి ఒక దేశముగా ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా వీరందరూ కూడా యాకోబు సంతానమే కానీ ఏశావు సంతానం కాదు. అలాగే ఇంకా లోతుకు వస్తే ఆ యాకోబులోంచి మోషే వచ్చాడు, ఆ యాకోబులోంచి దావీదు వచ్చాడు, ఆ దావీదులోంచి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడు ఆ దావీదులోంచి. సో కాబట్టి ఏశావు కోల్పోయిన దీవెనలు భౌతిక సంబంధమైన లేకపోతే ఆర్థిక సంబంధమైన దీవెనలు కాదు. అలాగే యాకోబు పొందిన దీవెనలు, నీవు నన్ను దీవిస్తే కానీ పోనీయనని చెప్పిన పొందిన ఆ దీవెన భౌతిక సంబంధమైనది, ఆర్థిక సంబంధమైనది కాదు. అది ఆధ్యాత్మిక వారసత్వ సంబంధమైనది. దేవుని ఎందుకు పెనుగులాడాడు, నీవు నన్ను దీవిస్తే తప్ప పోలేనని ఆ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు జీవితంలో కలిగిన ఆ టర్నింగ్ పాయింట్, దాన్ని బట్టే అక్కడ అతని పేరు మారుస్తాడు. నీవు యాకోబు కాదు, ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు. సో ఆ యాకోబును బట్టి మరి ఒక జనాంగం వస్తుంది, ఆ జనాంగానికి ఇశ్రాయేలు జనాంగం అని పేరు పెట్టబడ్డం అనేది మనము గమనిస్తాం. కాబట్టి ఈ యాకోబు జీవితంలో కలిగిన ఈ మార్పును ఒకసారి మనం విశ్లేషిస్తే, ఏశావుకు భయపడి మరి తండ్రిని మోసగించిన అనుభవాల మధ్య మరి పారిపోయిన వ్యక్తి ఒట్టి చేతులతో వెళ్ళిపోతాడు, ఒక కర్రతో మాత్రమే వెళ్తాడు. భౌతిక దీవెనలు ఏవి కూడా ఇస్సాకు నుంచి తాను పొందడు. కాబట్టి అక్కడ 20 సంవత్సరాలు పనిచేసిన మామగారి దగ్గర నుంచి ఎటువంటి ఆస్తి ఐశ్వర్యాలు పొందడు. చివరిలో తాను సంపాదించుకున్న ఆ ఆస్తి మాత్రమే చేతపట్టుకుని వెనక్కి వస్తాడు. ఈ 20 సంవత్సరాల కాలంలో తాను దేవుని పరీక్షా కాలముగా, దేవుని చేత పరీక్షించబడిన వాడుగా, తన జీవిత అనుభవాల్లో భౌతిక స్వాస్థ్యము కన్నా ఆధ్యాత్మిక స్వాస్థ్యమే ప్రధానమైనది అన్న వాస్తవాన్ని తెలుసుకోవడానికి దేవుడు కొంత సమయాన్ని యాకోబు జీవితంలో ప్రవేశింపచేశాడు. కాబట్టి చివరికి రియలైజ్ చేసుకుని, ఈ ఆస్తులు ఐశ్వర్యాలు ఏమి కాదు ప్రభా, నువ్వు నాకుంటే చాలు, నీ దీవెన నాకుంటే చాలు అనే అంశాన్ని యాకోబు రియలైజ్ కావడానికి యాకోబు జీవితంలో దేవుడు 20 సంవత్సరాల కాలాన్ని వెచ్చిస్తాడు. కాబట్టి ఈ యాకోబు ఏర్పరచబడిన జనాంగముగా, ఇశ్రాయేలు జనాంగముగా రూపాంతరం చెందించబడటానికి గల కారణం ఏంటంటే, యాకోబు నీవు నన్ను దీవిస్తే కానీ నిన్ను పోనీనంటూ దేవుణ్ణి పొందాడు, దేవుణ్ణి గెలుచుకున్నాడు. దేవుణ్ణి గెలవడం కాదు, దేవుణ్ణి గెలుచుకున్నాడు. దేవుడితో కొట్లాడి గెలవడం కాదు, దేవుణ్ణే గెలుచుకున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి గెలుచుకునే పెనుగులాట అనేది చాలా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పక తప్పదు. సో మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుని ఆశీర్వాదాలు భౌతిక దృక్పథముతో కాకుండా ఆధ్యాత్మిక దృక్పథముతో మనము గమనించి గ్రహించగలిగితే, ఆ ఆధ్యాత్మిక వారసత్వం అనేది మన నుంచి మన బిడ్డలకు, వారి నుంచి వారి బిడ్డలకు దేవుని వారసత్వం ఉంటుంది. ఆయన
తర్వాత ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నిన్ను ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 8వ వచనంలో లేకపోతే 8వ అధ్యాయం 7వ వచనంలోను అంటాడు, నేను నీ పితరు, ఒకసారి నేను అది కూడా చదువుతాను, చదివి ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకును. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుక, తాను మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, మీ తండ్రులకు చేసిన నిబంధన నెరవేర్చువాడు గనుకను. మరి 9వ వచనంలో కూడా చూస్తే, కాబట్టి నీ దేవుడని యెహోవాను తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడు. 1000 తరముల వరకు. మరి ఈనాటికి కూడా ఇశ్రాయేలు జనాంగము దేవుని చేత దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అంటే కారణం ఏంటంటే, ఆనాడు యెబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ఆ విజ్ఞాపన గాని, పెనుగులాట గాని, నీవు నన్ను దీవిస్తే తప్ప నిన్ను పోనీనంటూ పొందిన దీవెనల పరంపర యాకోబు తర్వాత అతని సంతానంలో క్రమక్రమంగా కొనసాగుతూ వచ్చింది. రీసెంట్ గా నేను ఇస్రాయల్ దేశం గురించి చెప్పిన ఒక మాట మేము గమనిస్తే, దే కుడ్ ఫైండ్ ఎ వ్యాక్సిన్, ఒక వ్యాక్సిన్ వాళ్ళు కనుగొన్నారట. వెంటనే ప్రభుత్వం 50% ఆఫ్ ది పీపుల్ కి ఆ వ్యాక్సిన్ వేశారట. వేసిన తర్వాత గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, ఇక మీరు మాస్క్ వేసుకుని అక్కర్లేదు అని. ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ డిక్లేర్డ్ నాట్ టు వేర్ ది అనగా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదని డిక్లేర్ చేసింది. ఈ మధ్య నిన్న మొన్న న్యూజిలాండ్ కూడా ఆ విధంగా డిక్లేర్ చేసినట్టుగా మనం విన్నాం. సో దేవుని కృపను బట్టి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం, కొంతమంది రెఫరెన్స్ అడుగుతున్నారు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం నుంచి ఆ వాక్య భాగం రాయబడింది. సో మనము దేవునితో చేసే నిబంధన బట్టి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు మనవి కాదు, మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు దేవుని పట్ల చూపిన విశ్వాసతను బట్టి, వారు దేవుని పొందిన అనుభవాన్ని బట్టి మన పితరుల కాలం నుంచి మన కాలం వరకు ఆ దీవెన పరంపర కొనసాగుతుంది. మన నుంచి మన బిడ్డలకు, మన బిడ్డల బిడ్డలకు కూడా అదే దీవెన కొనసాగుతూ ఉంటుంది. అదే దీవెన కొనసాగుతుంది. ఎప్పుడైతే మనము దేవునితో పోరాడి పెరుగులాడి భౌతిక సంబంధమైన దీవెనల కన్నా ఆధ్యాత్మిక సంబంధమైన దీవెనల కొరకు, అదే రీతిగా దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చేసే ప్రార్థన కన్నా, దేవా నువ్వే కావాలి, నీవుంటే నాకు చాలు అని ప్రార్థించగలిగిన అనుభవాలు మన జీవితాల్లో ఉంటే దేవుని ఆశీర్వాదాలు పిల్ల తరములు 1000 తరముల వరకు మన జీవితాల్లో కొనసాగుతాయి. అటువంటి రియలైజేషన్ కానీ, అటువంటి ప్రేయర్ఫుల్ లైఫ్ కానీ, అటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన కానీ మన జీవితాల్లో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈనాటి లెసన్ నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.